ఈ విధంగా శబరి ఆశ్రమాన్ని చూడ్డానికిగా రామలక్ష్మణులు బయలుదేరారు. రామలక్ష్మణులకు కబంధుడు ఆ శబరిని గురించి, శబరి ఆశ్రమాన్ని గురించి, సుగ్రీవుని గురించి చెప్పాడు. ఇక్కడ కబంధుడిని గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఆ సీతాన్వేషణకు సంబంధించినటువంటి సమాచారాన్ని, రామచంద్రమూర్తి చేసుకోవాల్సినటువంటి స్నేహితాన్ని గురించి తెలియజేసి గొప్ప పుణ్యకార్యాన్ని సంపాదించుకున్నాడు. అంటే జటాయువు సీతను రక్షించడానికి ప్రయత్నం చేసి రామచంద్రమూర్తి చేత దహన సంస్కారాలు చేసుకున్నాడు. అంటే రామకార్యానికి సహకరించినటువంటి వాళ్లకు ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. సాక్షాత్ శ్రీరాముడే దహన సంస్కారాలు చేశాడంటే అంతకంటే ఇంకేం కావాలి జటాయువుకు. అదేవిధంగా కబంధుడి యొక్క దేహాన్ని కూడా ఈ సంస్కారం చేసినటువంటి వాళ్ళు రామలక్ష్మణులే. అంతకంటే కబంధుడికి ఏం కావాలి? కబంధుడి యొక్క ఈ దివ్య స్వరూపానికంటే కూడా కబంధం ఘోర దర్శనం, ఆ ఘోరంగా ఉండేటువంటి కబంధుడి యొక్క శరీరానికే రామచంద్రమూర్తి చేత సంస్కారం జరిగింది. చూడండి, ఇప్పుడు చాలా అందంగా కనపడుతున్నాడు కబంధుడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు అంటే, ఆ పొట్టలో తల, పొడవైనటువంటి ఆజానుబాహుడు, అంటే యోజనం పొడవగలిగినటువంటి చేతులు, ఈ కథంతా మనం చెప్పుకున్నాం. అసలు ఆ కబంధుడి యొక్క స్వరూపాన్ని మనం వివరంగా చెప్పుకోలేదు. అసలు ఎలా ఉన్నాడు అంటే, ఆ ఋషీశ్వరుడి శాపం వల్ల నువ్వు ఈ విధంగా రాక్షసుడి అయ్యి మమ్మల్ని భయపిస్తున్నావు కాబట్టి నువ్వు రాక్షసుడుగానే ఉందువుగాక శాపం పెట్టాడు కదా ఋషి. అసలు ఎలా కనపడి వాళ్ళని భయపెట్టాడు అంటే, మామూలు రాక్షసులను వీళ్ళు ఎంతో మంది చూసుంటారు. ఆ రాక్షసుల మాదిరి కనపడి ఉంటే వాళ్ళు ఏం భయపడరు. కబంధుడు కనపడ్డటువంటి విషయం ఎట్లంటే, ఒకే కన్నుండేటువంటి వాడుగా భయంకరమైన నోరు తెరిచి వాళ్ళను భయంకరంగా భయపెట్టేటువంటి ఈ వికృత రూపాన్ని చూసి ఆయన నువ్వు ఆ వికృత రూపంతోనే ఉందువుగా కానీ శాపం పెట్టాడు. అందుకనే కబంధుడు శరీరం కడుపులో ఉండేటప్పుడు ఒకే ఒక కన్ను, పెద్ద కన్ను ఒకటే ఉండేదన్నమాట కబంధుడికి. యోజనం పొడవు ఉండేటువంటి చేతులు, ఆ యోజనం పొడవు ఉండేటువంటి చేతులు కావాలంటే చిన్నవైపోతాయి, కావాలంటే పెద్దవైపోతాయి. ఇటువంటివన్నీ కలిసి ఆ పొదల్లో కూర్చోండేటువంటి ఆ కబంధుణ్ణి ఇప్పుడు మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, రామాయణంలో ఇంత వికృత స్వరూపంగా ఉండేటట్టు ఋషి శాపం పెట్టినా ఆయనకు రామదర్శనం అయ్యేటువంటి అదృష్టం ఉంది. చూడండి, అది మనం తెలుసుకోవాల్సింది. అంటే ఋషులందరినీ కూడా భయపెట్టినటువంటి ఆ రాక్షసుడికి రామదర్శనం ఏమిటి అని, రాముడి చేత సంస్కారం ఏమిటి అని, అది పూర్వజన్మ సంస్కారం. ఏమంటే, ఎందువల్ల అతను రాక్షసుడుగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. చాలా భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మచేత వరాన్ని పొందాడు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మంతుడిగా వరం పొందాడు బ్రహ్మచేత. అంటే ఎంత తపస్సు చేసి ఉంటాడు. అంత తపస్సు చేసి బ్రహ్మవరాన్ని పొందినటువంటి వాడు కాబట్టే రాముడు నారాయణమూర్తి వచ్చి ఆయనకి సంస్కారం చేయాల్సి వచ్చింది. ఎప్పుడూ కూడా మనం రాక్షసుల్ని గురించి అనుకునేటప్పుడు వాళ్ళ రాక్షస కృత్యాలని ఆలోచించకూడదు. దేవతలు ఎందుకు వాళ్ళకి వచ్చి సంస్కారం చేస్తున్నారంటే వాళ్ళు చేసిన తపస్సు ఫలించేటువంటిది. అది క్రూరత్వంలోనూ ఉంది, ఆ భక్తిలోనూ ఉందన్నమాట. మనం భక్తులుగా ఉండే వాళ్ళని చూసి వీడు చాలా భక్తుడు అందువల్ల దేవుడు అనుగ్రహించాడంటాం. రాక్షసులను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు చూడండి. అదేవిధంగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, జటాయువు పక్షి రూపంలో ఉన్న రామకార్యం, రాముడికి సహాయం చేశాడు, రామకార్యంలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకు సంస్కారం చేసి
యోగీశ్వరులుగా ఉండేటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి లోకాన్ని ప్రసాదించాడు. ఇక్కడ కబంధుడికి దివ్య స్వరూపం వచ్చేటట్టుగా, ఆ క్రూరమైనటువంటి భయంకరమైన రూపం పోయేటట్టుగా చేశాడు. ఇక్కడ వరకు వీళ్ళ విషయమైంది. రాబోయే శబరి. శబరిని ఎలా అనుగ్రహిస్తాడో ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కబంధుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా పడమర వైపుగా మీరు బయలుదేరండి. పడమర వైపుగా పోయిన తర్వాత చాలా అందమైనటువంటి గొప్ప గొప్ప వృక్షాలు కలిగినటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి ఒక వనం వస్తుంది. ఆ వనం గుండా మీరు ప్రవేశించండి. ఆ అడవి దాటిన తర్వాత అడవిలో మధ్యలో ఒక పర్వతం వస్తుంది. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటబోయేటప్పుడు అడవి మధ్యలో పంపా సరస్సు వస్తుంది. ఆ పంపా సరస్సు తీరంలో ఋష్యముఖ పర్వతం ఉందని చెప్పాడు. అంటే ఇక్కడ 2 కొండలు 2 అడవులు ఉన్నాయన్నమాట. సరే, రామచంద్రమూర్తి అక్కడి నుంచి బయలుదేరారు. మతంగాశ్రమానికి బయలుదేరారు. ఈ విమానారూఢుడైనటువంటి కబంధుడు దివ్యలోకాలకు వెళ్ళిపోయినాడు. ఇక రామలక్ష్మణులు ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ పడమర దిశగా బయలుదేరి వస్తూ ఉంటే అందమైనటువంటి మనోహరమైనటువంటి బాగా పుష్పించినటువంటి పూల చెట్లు, బిల్వ వృక్షాలు, మద్ది చెట్లు, అశ్వత్థ వృక్షాలు, యజ్ఞ సంబంధమైనటువంటి అనేక వృక్షాలు కలిగినటువంటి ఆ అరణ్యంలో వస్తూ కబంధుడు మరణించి దివ్య రూపాన్ని పొందింది సాయంకాల సమయంలో అన్నమాట. కొద్దిగా సూర్యాస్తమయం కాకముందే ఈ ప్రక్రియ జరిగింది. తర్వాత వీళ్ళు కబంధుడి దగ్గర సెలవు తీసుకుని వస్తూ ఉంటే సగం దూరం బయటకి చీకటి పడిపోయింది బాగా. ఆ రాత్రి ఆ పర్వతం మీదనే ఉండారు. ఆ మొదటి అరణ్యం, మొదటి పర్వతం చెప్పాను కదా, ఆ పర్వతం మీదనే రాత్రి నిద్ర చేశారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ బయలుదేరి 2వ వనంలో ప్రవేశించారు. ఆ 2వ వనమే మతంగ మహర్షి ఆశ్రమం ఉండేటువంటి ప్రాంతం. అది పంపా సరస్సుకు పశ్చిమ తీరంలో ఉందన్నమాట. పంపా సరస్సుకు పశ్చిమ తీరం వెంబడి ఉండేటువంటి చాలా అందమైనటువంటి ఆ అరణ్యంలో వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కొంత దూరం వెళితే మతంగముని ఆశ్రమం వస్తుంది. శబరి అక్కడే ఉంటుంది. ఈ మతంగముని ఆశ్రమాన్ని గురించి మనం వివరణ తెలుసుకోవాలి. ఎలా ఏర్పడ్డది అక్కడ ప్రాంతం యొక్క గొప్పతనం అంటే, మతంగ మహర్షి అని ఒక మహర్షి, ఆయన చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఆ మతంగ మహర్షికి చాలా మంది ఋషులు శిష్యులుగా ఉన్నారు. ఆశ్రమాలు ఏర్పరచుకొని శిష్యులుగా ఉన్న సమయంలో చాలా వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ఆయన ఒక వేదిక, దేవతలను ఆహ్వానం చేసేదానికి, యజ్ఞయాగాదులు చేసుకునేటప్పుడు దేవతలను ఆహ్వానం చేసేదానికి ఒక వేదిక అలంకరించాడు, తయారు చేసి ఉన్నాడు. ఆ వేదిక మీద నిత్యం ఆయన ఆ మతంగ మహర్షి పూజ చేసేవాడు. తర్వాత మతంగ మహర్షి శిష్యులందరూ కూడా ఆయన సేవిస్తూ ఉండగా, అక్కడ ఆశ్రమాల దగ్గర ఉండేటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా, అంటే ఆశ్రమాల దగ్గరంతా కూడా వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పరిసరాల్లో కొంతమంది బోయవాళ్ళు ఉండారన్నమాట. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ బోయవాళ్ళల్లో బోయ వనితగా ఉన్నటువంటి శబరి భక్తి శ్రద్ధలతో ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చి వాళ్లకు పూలు కోసివ్వడం, ఆశ్రమం దగ్గరంతా చిమ్మడం, ఆశ్రమం దగ్గర ఇంకేమన్నా సేవలు చేయడం, వాళ్ళు చెప్పిన పని చేస్తూ ఆ పరిచర్యలు చేస్తూ అలవాటైపోయింది శబరి చిన్నప్పటి నుంచి. తర్వాత ఆ శబరి కొంతకాలం అయిపోయేటటికి భక్తి శ్రద్ధలతో ఈ మతంగ మహర్షిని, మతంగ మహర్షి శిష్యులను పూజించడం, సేవించడంతో ఈ కార్యక్రమంలోనే అలవాటైపోయింది.
తరువాత ఆ కోయ గూడాలు అవన్నీ కూడా ఎట్టో వెళ్ళిపోయినా ఈ ఋషులు మాత్రం ఉన్నారు. ఏమి మాత్రం వీళ్ళ దగ్గరే చేరిపోయి చాలా వృద్ధురాలైపోయింది. ఆమెకు వివాహము అవన్నీ ఏం లేదు. సన్యాసినిగానే ఉంటూ ఆమె ఈ జన్మంతా ఈ వివాహ బంధాలు ఇవన్నీ అనవసరం అని చెప్పి సన్యసించేసి ఋషులతో కూడా వాళ్ళు చెప్పిన పని చేయడం, వాళ్ళకి సేవ చేసుకోవడం, జపం చేసుకోవడం ఇటు అలవాటు అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఈ మతంగ మహర్షి సిద్ధి పొందాడు. మతంగ మహర్షి సిద్ధి పొందిన తర్వాత మతంగ మహర్షి శిష్యులు ఉన్నారనమాట. ఆ శిష్యులు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు. చాలా పెద్దవాళ్ళు అయిపోయి, అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడే ఈమె పసి వయసులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర శిష్యురాలుగా చేరింది. సందర్భం ఏంటంటే ఇప్పుడు ఈమె ముసలాం అయిపోయింది. అంటే వాళ్ళు ఇంక పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారో చూడండి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ శబరి యొక్క భక్తి శ్రద్ధలకు ఈమె చేసేటువంటి తపస్సుకు మెచ్చుకొని, శబరి నువ్వు చాలా గొప్ప తపస్సునివి, ఇప్పుడు మా తపస్సు ఫలించింది, మేము దివ్యలోకాలకు వెళ్ళిపోతున్నాము, నీవు ఒక్కటివే ఇక్కడ ఉండాలి అని చెప్పారు. ఎందుకో తెలుసా? శ్రీరామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు ఇక్కడికి వస్తాడు. శ్రీరామచంద్రుడు మన ఆశ్రమానికి వస్తాడు కాబట్టి ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి మనం ఎవరూ లేకుండా పోతే బాగుండదు. మాకా తపస్సు సిద్ధించింది, మేము వెళ్ళిపోతున్నాం దివ్యలోకాలకు. నీవు రామచంద్రమూర్తి వచ్చేంత వరకు ఉండి ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చి తర్వాత ఆయన అనుమతి తీసుకుని నువ్వు కూడా దివ్యలోకాలకు రావాల్సింది అని ఆజ్ఞాపించి వాళ్ళు దివ్యలోకాలకు వెళ్ళిపోయినారు, దివ్య శరీరాలు ధరించి. అది ఎప్పుడు అంటే రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతం మీదకి వచ్చినప్పుడు. ఆ విషయాన్నంతా కూడా చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చి ఉన్నాడు, త్వరలో ఇక్కడికి వస్తాడు, నీవు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి దివ్యలోకాలకు రా అని ఋషీశ్వరులందరూ కూడా వెళ్ళిపోయినారు. ఇప్పుడు శబరి ఒక్కటే ఉన్నది, చాలా ముష్టిలమైపోయింది, జడలు ధరించేసి ఉన్నది, నడవలేకుండా ఉంది, కళ్ళు కూడా సరిగ్గా కనపడుతున్నాయో లేదో అన్న పరిస్థితి. కానీ ఆమె తపశ్శక్తి సంపన్నురాలు కాబట్టి కళ్ళు కనపడకుండా ఏమో బాగానే కనపడుతున్నాయి. ఆమె రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు ఋషులందరూ వెళ్ళిపోయిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నాడు రాములు వారు. ఆ రామచంద్రమూర్తి ఆ పవిత్రమైనటువంటి ఆ మతంగ ముని ఆశ్రమ ప్రాంతాలకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళగానే శబరి చూసింది. శబరి చూసి ఎదురొచ్చిందట. ఆమె జన్మ సఫలం అయిపోయింది. ఆ రామలక్ష్మణులిద్దరిని కూడా చూసి ఆనంద భాష్పాలతో ఆ శబరి వాళ్ళకి ఆహ్వానం పలికి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసింది. ముందు రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి తర్వాత ఆ లక్ష్మణస్వామి పాదాలకు నమస్కారం చేసింది. ఆశ్రమాన్ని ఒక్కసారి పరిశీలించాడు రామచంద్రమూర్తి. చాలా పవిత్రంగా ఉన్నది, చాలా అందమైనటువంటి పుష్పాలు, చాలా మనోహరంగా ఆనందకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి చల్లనటువంటి గాలి కొడుతూ ఎంతో ప్రశాంతంగా ఉంది ఆ యొక్క ఆశ్రమం. సరే, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము మొదలైనటువంటి శాస్త్ర పద్ధతి అంతా కూడా ఎలా గౌరవించాలి, ఎలా ఆహ్వానించాలనే విషయం శబరికి తెలుసు. శబరి అదేవిధంగా అర్ఘ్యము అంటే చేతులు కడుక్కునేదానికి నీళ్లు, పాద్యము అంటే పాదములు కడుక్కునేదానికి నీళ్లు, ఆచమనం అంటే తాగేదానికి నీళ్లు. ఈ మర్యాద ఇప్పటికి కూడా చాలా మంది ఆచరిస్తూనే ఉంటారు. కాళ్ళు కడుక్కోరా అని చెప్పకూడదు, కాళ్ళు కడుక్కునేదానికి నీళ్లు మనం ఇవ్వాలి, చేతులు కడుక్కోదానికి నీళ్లు ఇవ్వాలి, మంచినీళ్ళు తాగేదానికి. ఇది మొదటి మర్యాద అన్నమాట. ఇది అర్ఘ్యపాద్యాది విధుల పూజించడం అంటారు. అదేవిధంగా రామలక్ష్మణులు అర్ఘ్యపాద్యాది విధుల పూజించి ఆమె వాళ్ళు ఉచితాసనం మీద కూర్చున్న తర్వాత వాళ్ళకి నమస్కరిస్తుందే కానీ మాట రావడం లేదు. అంటే వాళ్ళని చూసి పరమానంద భరితురాలైపోయింది. అప్పుడు రామచంద్రమూర్తి
ఆయనే కలుగు చేసుకొని, శబరి నీ తపస్సు బాగా జరిగిందా, నీ తపస్సు సిద్ధించిందా, నీ తపస్సు ఏ విఘ్నములు లేకుండా జరుగుతుందా అని అడిగాడు. ఇప్పుడు ఆమె చెప్తుంది, మా గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల ఏ ఇబ్బంది లేకుండా నా తపస్సు జరుగుతుంది. ఏమంటే ఇది మతంగ మహాముని యొక్క ఆశ్రమము. ఈ మతంగ మహాముని ఆశ్రమం దగ్గర ఈ చెట్లన్నీ ఇలా పవిత్రంగా ఉన్నాయంటే ఏనుగులు మొదలైనటువంటివి వచ్చి ఇవి దౌర్జన్యంగా ఈ ఆశ్రమం దగ్గర విరిచేదానికి అసలు ఈ ప్రాంతంలోకి ఏనుగులు ప్రవేశించవు. మతంగ మహాముని తపశ్శక్తి వల్ల ఏదైనా ఇటువంటి మృగాలు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ ఎలాంటి ఆటంకాలు కలిగించవు. తరువాత ఇక్కడ ఉండేటువంటి పుష్పరాజములు వాడిపోవు. ఎందువల్లంటే మా మతంగ మహర్షి యొక్క సేవ చేయడానికి శిష్యులందరూ కూడా కష్టపడుతూ ఆయన సేవ చేసేటప్పుడు ఆ శిష్యుల యొక్క చెమట బిందువులు పడ్డందువల్ల ఈ వృక్షాలన్నీ మొలిచాయి ఇక్కడ. అందువల్ల వాళ్ళ కష్టంతో మొలిచినటువంటి చెట్లు కాబట్టి మతంగ మహర్షి అనుగ్రహం వల్ల, తపస్సు వల్ల ఇక్కడ వాడిపోవయా పూలు కానీ, చెట్లు కానీ, కాయలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఫలవంతంగా, ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఆమె చెప్పి, మీరు నాకు దర్శనం ఇవ్వడమే నా తపస్సు ఫలించినట్టు, నా జన్మ సార్థకమైనట్టు. నా తపస్సు ఫలించిందా అని రామచంద్ర మీరు అడుగుతున్నారే, మీ దర్శనమే నా తపఫలము అని చెప్పి ఆమె చెప్పినటువంటిదై, నేను మీ దర్శనం కోసమే ఇక్కడ ఉన్నాను. మిమ్మల్ని దర్శించుకున్న తర్వాత నేను దివ్యలోకాలకి వెళ్ళాలి. మీరు చిత్రకూట ఆశ్రమం, చిత్రకూట పర్వతం మీదకి వచ్చినప్పుడే మా గురువులైనటువంటి మతంగ మహర్షి శిష్యులందరూ కూడా దివ్యలోకాలకు వెళ్ళిపోతూ మీరు ఈ ఆశ్రమానికి వస్తే మీకు ఆ అతిథి సత్కారాలు చేయడానికిగా నన్ను ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించారు. అప్పటి నుంచి నేను ఇక్కడ ఉండేటువంటి ఫలములన్నీ కూడా, తీయనైనటువంటి ఫలములన్నీ కూడా మీకోసంగా సేకరించి పెట్టాను. ఈ ఫలాలు స్వీకరించవలసింది అని చెప్పి ఆ రామచంద్రమూర్తికి ఆ పండ్లు ఇచ్చిందట. పండ్లు ఇస్తే అప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆ కందమూల ఫలములన్నీ కూడా ఆయన ఎంతో ప్రీతితో, ప్రేమతో తిన్నాడు. అదేవిధంగా లక్ష్మణస్వామి కూడా తిన్నాడు. అంటే ఆ శబరి తాను కొరికి రామచంద్రమూర్తికి ఇవ్వలేదు. అంటే కొరికి ఆయనకు పెట్టేంత అజ్ఞానవంతురాలు కాదు ఆమె, గొప్ప తపశ్శక్తి సంపన్నురాలు, గొప్ప యోగిని ఆమె. తీయనైన పండ్లు కొరికి పెట్టింది అంటే ఏమనంటే అక్కడ ఉండేటువంటి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లల్లో పండు రాలినప్పుడు ఆ పండు ఆమె కొరికేది. ఇది తీయగా ఉంది అంటే అది రాముడికి అని ఎత్తిపెట్టుకునేది. అంటే ఆ పండు కాదు, ఆ చెట్టు పండు. ఇంకొక చెట్టు కొరికి ఇది వగరుగా ఉందంటే ఇది రాముడికి పనికిరాదు, ఇది వగరుగా ఉంది దాని పక్కన పారేసేది. కాబట్టి తీయగా పండినటువంటి, తీయగా ఉన్నటువంటి చెట్ల యొక్క పండ్లు రుచి చూసి ఆ చెట్ల యొక్క పండ్లు తీసిపెట్టిందనమాట శబరి. ఆ పండ్లన్నీ కూడా రామచంద్రమూర్తి ఆమె భక్తితో ఇచ్చినటువంటి పండ్లు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, తోయము గాని ఎవడైతే భక్తితో నాకు సమర్పిస్తాడో అది నేను అమృతతుల్యంగా స్వీకరిస్తాను అని భగవంతుడు చెప్పున్నాడు. అదేవిధంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆ ఫలాలు రామచంద్రమూర్తి ఎంతో ఆనందంగా స్వీకరించాడు. ఎప్పుడైతే ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడో శబరికి పరమానందం అయిపోయింది. ఆ పరమానందం అయిపోయిన తర్వాత ఆ యొక్క రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందినటువంటిదై ఆ శబరి రామలక్ష్మణులకిద్దరికీ కూడా నమస్కరించి, మహానుభావ, ఇక్కడ పవిత్రమైనటువంటి ఈ స్థలంలో నేను తపస్సు చేసి మీ దర్శనాన్ని పొంది నా జన్మ సార్థకం చేసుకున్నాను, ఇక నా జన్మ సార్థకమైనట్టేను అని చెప్పి ఆ శబరి ఎప్పుడైతే చెప్పిందో రామచంద్రమూర్తి
శబరిని అడుగుతున్నాడు, ఓ శబరి, ఇంత పవిత్రమైనటువంటి నీకు ఇంత ఆనందాన్ని కలిగించినటువంటి ఆశ్రమాన్ని ఒకసారి మాకు చూపించవా, చూస్తాను అన్నాడు. అప్పుడు శబరి రామచంద్రమూర్తిని తీసుకుని ఆ ఆశ్రమ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నది. చూపించి యాగ వేదిక చూపించింది. ఆ యాగ వేదిక ఋషీశ్వరులందరూ కూడా దివ్యలోకాలకు పోయినప్పటికీ కూడా దివ్య తేజస్సుతో ఏమాత్రం కళ తగ్గకుండా ప్రకాశిస్తున్నది ఆ యాగ వేదిక. అక్కడ పెట్టినటువంటి పుష్పాలు, అర్చన చేసినటువంటి పూలమాలలు వాడిపోకుండా ఉదయాన్నే అర్చన చేసినట్టుగా కనపడుతుందన్నమాట. అటువంటి యాగవేదికను చూశాడు. ప్రకాశమానమైనటువంటి ఆ యాగవేదికకు నమస్కరించాడు. తర్వాత 7 సముద్రాలు ఉన్నాయి అక్కడ. ఈ ఋషీశ్వరులు ముసలి వాళ్ళై పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 7 సముద్రాల్లో స్నానం చేసేదానికి పోలేక 7 సముద్రాలని ప్రార్థించారట వాళ్ళు. ప్రార్థిస్తే ఆ 7 సముద్రాలు సూక్ష్మ రూపం ధరించి మతంగముని ఆశ్రమంలో తీర్థాలుగా ఏర్పడ్డాయి. ప్రతిరోజు ఈ 7 సముద్రాల్లో వీళ్ళు స్నానం చేసేవాళ్ళు. అంటే 7 సముద్రాలే రూపం ధరించి అక్కడ ఏర్పడ్డాయి అన్నమాట. ఆ 7 సాగరాల్లో స్నానం చేసి ఆ ఋషీశ్వరులు తడిపి ఆరవేసినటువంటి నారచీరలు ఉన్నాయే రామ, ఆ నారచీరలు ఇంకా ఆరలేదు చూడు, వాళ్ళు ఎప్పుడో ఆరేసిపోయినారు, అవి ఇంకా తడిగానే ఉన్నాయంటే వాళ్ళ తపశ్శక్తిని మనం ఏం చెప్పగలం అని చెప్పి అన్నది. తరువాత ఆ పూలు, వాడిపోనటువంటి పూలు చూడు, ఇప్పటికి కూడా ఆ పుష్పాలు వాడిపోకుండా అలాగే ఉన్నాయి, ఆ పుష్పాలు కూడా తిలకించు రామా అని చెప్పి అన్నదట. అన్న తర్వాత ఇవన్నీ కూడా రామచంద్రమూర్తి చూసిన తర్వాత అప్పుడు మరలా పోయి ఒక దగ్గర ప్రశాంతమైన చోట కూర్చున్నారు. ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్నాడు ఆయన. అప్పుడు రామ, మీ దర్శనమైంది, మీరు అనుజ్ఞగానిస్తే మరలా నేను మా గురుదేవుల పాదసేవ చేసుకోవడానికి వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారో ఆ లోకాలకు పోవాలని కోరికగా ఉంది నాకు అని చెప్పి కోరుకుంది. అప్పుడు రాములు వారు, అమ్మా, నన్ను తనివిదీరా తృప్తిగా పూజించావు, నాకు సత్కారం చేసినందువల్ల నేను చాలా సంతోషపడ్డాను శబరి, నువ్వు యథేచ్ఛగా నీవు పుణ్యలోకాల్లో విహరించవచ్చు అని చెప్పి అనుజ్ఞ ఇచ్చాడు. అనుజ్ఞ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేసిందంటే రామలక్ష్మణుల ఇద్దరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళ ఎదురుగానే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసుకొని ఆ అగ్నిహోత్రంలో రామ దర్శనం చేసుకుంటూ తన శరీరాన్ని ఆహుతి చేసేసింది. ఆ శరీరాన్ని ఎప్పుడైతే ఆ వృద్ధురాలు అంటే జడలు ధరించి ఆ అనేకమైనటువంటి జటావల్కములు ధరించినటువంటి సన్యాసినిగా ఉండేటువంటి ఆ తపస్వి అయినటువంటి ఆ శబరి ఆ అగ్నిహోత్ర ప్రవేశం చేసి తన శరీరాన్ని అగ్నిహోత్రుడికి ఆహుతిగా ఇచ్చినటువంటిదై ఆ అగ్నిలో నుంచే ఒక దివ్య స్వరూపాన్ని ధరించి రామలక్ష్మణులు చూస్తూ ఉండగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఆ పుణ్యలోకాలకు, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. అంటే ఆ మతంగముని యొక్క శిష్యులు ఏ లోకంలో అయితే ఉన్నారో ఆ లోకంలో వాళ్ళ సేవ చేసుకోవడానికి ఆమె వెళ్ళింది. అక్కడ ఆ మతంగ మహర్షి శిష్యులందరూ కూడా ఈ వచ్చేటువంటి శబరిని చూసి ఆహ్వానం పలికారు. మరలా వాళ్ళందరూ ఒక దగ్గర కలుసుకొని సంతోషంతో శబరి, మతంగముని శిష్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా శబరి ఆశ్రమాన్ని దర్శనం చేసుకుని శబరికి ఆ దివ్యలోకాలు ప్రసాదించినటువంటి శ్రీరామచంద్రమూర్తి సంతోషాంతరంగుడై అక్కడి నుంచి బయలుదేరి, లక్ష్మణ, ఈ ఆశ్రమాన్ని చూశావు కదా, 7 సాగరాల్లో మనం కూడా స్నానం చేద్దాం అన్నాడు. వాళ్ళు ఎంత తపశ్శక్తితో ఈ 7 సాగరాలు ఇక్కడికి తీసుకువచ్చారో, 7 సాగరాలు రూపం ధరించి వాళ్ళకి ప్రత్యక్షం అవడం ఏమిటి లక్ష్మణ, ఇటువంటి పుణ్యతీర్థాల్లో మనం స్నానం చేద్దామని ఆ 7 సాగర తీర్థంలో
తీర్థాల్లో వాళ్ళు స్నానం చేసి పితృతర్పణాలు చేశారు. అంటే తండ్రికి సంబంధించినటువంటి పితృతర్పణాలు కూడా చేసి వాళ్ళు ఆనందంతో అక్కడి నుంచి ఆ పంపా సరస్సు వైపుగా, అంటే పంపా సరస్సుకు పశ్చిమ తీరంలో ఉండేటువంటి ఈ అరణ్యంలో ఈ మతంగాశ్రమం ఉందన్నమాట. అక్కడి నుంచి పంపా సరస్సు చూస్తాము, పంపా సరస్సు యొక్క అందాన్ని చూడాలి, తర్వాత మనం ఈ సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి అని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరి వస్తూ కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడేమంటే మతంగ సరస్సు అని ఒకటి ఉంది. మరలా మతంగ మహర్షి సృష్టించినటువంటి సరస్సు అది. ఆ మతంగ సరస్సులో కూడా స్నానం చేశారు. మతంగ సరస్సులో కూడా స్నానం చేసి అక్కడ అందమైనటువంటి మనోహరమైనటువంటి ఆ వృక్షరాజములు, ఆ ప్రాంతాన్ని, ఆ వాతావరణాన్ని అంతా కూడా తిలకిస్తూ మతంగ మహర్షి సరస్సులో స్నానం చేసి లేచిన తర్వాత రామచంద్రమూర్తి కొంత మనశ్శాంతి ఏర్పడ్డది. సీతను గురించి ఆలోచిస్తున్నాడు కదా, ఇవన్నీ కూడా ఆలోచనలు కొంచెం తగ్గి కొంచెం ధైర్యం వచ్చి ఇక మనం సీతాన్వేషణ సాగించాలి, సీతను ఎలాగైనా మనం దక్కించుకోవాలి, సీత ఎక్కడుందో వెతకాలనేటువంటి ఆలోచన వచ్చి ఆయనకు ఆ పుణ్యప్రదమైనటువంటి ఆశ్రమంలో ఉండేటువంటి తపశ్శక్తి ప్రభావం వల్ల మనశ్శాంతి వచ్చింది కొంత. అప్పుడు ఆ మతంగా సరస్సులో స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి ఋష్యమూక పర్వతం ఉన్న వైపుగా బయలుదేరారనమాట. ఆ ఋష్యమూక పర్వతం మీదనే ఈ సుగ్రీవుడు మొదలైనటువంటి వానరులు ఉన్నారు అక్కడ. అది చూడాలని చెప్పి ఆ రామలక్ష్మణులు పోగా అక్కడ పంపా సరస్సు కనిపించింది. పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరంలో వీళ్ళు ఉన్నారు. ఆ పంపా సరస్సును దర్శనం చేసుకున్నారు. ఆ అందమైనటువంటి పంపా సరస్సును చూచి రామచంద్రమూర్తి, అప్పుడు వసంత ఋతువు వచ్చి ఉన్నదన్నమాట. ఆ వసంత ఋతువులో ఆ పంపా సరస్సును చూసి రామచంద్రమూర్తి సీత జ్ఞాపకం వచ్చింది. మతంగముని సరస్సులో మునగంగానే ప్రశాంతమైన మనసు వచ్చింది. మళ్ళీ పంపా సరస్సు దగ్గరికి పోయేటప్పటికి సీత గుర్తొచ్చింది. లక్ష్మణ, ఇటువంటి అందమైనటువంటి ఈ ప్రాంతంలో సీత లేకుండా ఎలా ఉండగలము? ఈ ప్రాంతాన్ని సీత చూసుంటే ఎంత ఉండేదో కదా. సీత లేనటువంటి బాధ నన్ను అగ్ని దహించినట్టుగా నా మనసును దహిస్తున్నది. ఈ అందమైనటువంటి పంపా సరస్సును చూడగానే సీత గుర్తొస్తున్నది. సీత లేని నా జీవితం ఎందుకు అని చెప్పి మళ్ళా దుఃఖంలో మునిగాడు. దుఃఖంలో మునిగి ఆ పంపా సరస్సు యొక్క శోభను చూసి సీతను జ్ఞాపకం చేసుకుని ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సీతను గురించి చెప్పబోతూ ఉన్నాడు. ఏం చెప్పాడు, ఆ పంపా సరస్సు యొక్క విశేషం ఏమిటనేది రేపు తెలుసుకుందాం.